ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం. మాతృభూమికి ఏదో చేద్దామని వస్తున్న ఎన్ఆర్ఐలను జగన్ అవమానిస్తున్నారు. కుట్రపూరితంగా మీరు ఇటువంటి అల్లర్లు చేస్తే కుట్రల్ని ఎగరేసి కొడతాం. మొదటిసారి కాకినాడ బీచ్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే 2, 3, 4 తేదీలో కబడ్డీ పోటీలు జరుగుతాయి. చదువుకున్న చోట అభిమానం చూపించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. 400 మంది ఉద్యోగులతోటి జయా తాళ్ళూరి అని హాల్మార్క్ గ్రూప్ మన దగ్గర ఒక చోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కంపెనీలు రన్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు వచ్చినా సరే అతను నేను చదువుకున్న చోట చెయ్యాలి అన్న ఉద్దేశం చోట నేను నా రాష్ట్రానికి నేను చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో 400 మంది పైగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అలాగే బయట ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నంలో కూడా హాల్మార్క్ కంపెనీ బ్రాంచులు స్థాపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏ కార్యక్రమం కావాలంటే ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఉద్యోగాలు కూడా ఈ మీరు చెప్తున్న డొల్ల కంపెనీ, మీరు ఏదైతే డొల్ల కంపెనీ అని అంటూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, మీ సూట్ కేసు కంపెనీలా కాదు. వికాస్ ద్వారా ప్రతి చోట కలెక్టర్ ఆఫీస్లో వికాస్ ద్వారా ఉద్యోగాలు తెలిసి వికాస్ ద్వారా కూడా ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఈవేళ వర్ష క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ డొల్ల కంపెనీ అనడం వల్ల రేపు పొద్దుట ఆంధ్ర రాష్ట్రానికి జరగబోయే నష్టం ఏంటంటే ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడానికి ఇక్కడ తగులు జరుగుతూ ఉన్నాయి, అనిశ్చిత పరిస్థితి ఉంది అని ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చిన ఎన్ఆర్ఐలు ఈ రకంగా అల్లరి చేస్తూ ఉంటే ఒక స్థానా ప్రెసిడెంట్ కూడా చేశాడు ఆయన. అటువంటి వ్యక్తుల్ని కూడా మీరు అల్లరి చేస్తూ ఉంటే రేపు పొద్దున ఏ ఎన్ఆర్ఐలు వస్తారు, ఎవరు వస్తారు, ఎవరు పెట్టుబడులు పెడతారు, ఈ రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ నిరుద్యోగ యువతకు అందరికీ ఉద్యోగాలు ఎవరు ఇప్పిస్తారు? సరే నేను చెప్తా ఉన్నాను, మీరు చెప్తున్నారు కదా ఈ కంపెనీ డొల్ల కంపెనీ, ఈ జయ తాళ్ళూరి అన్న అతను ఏదో డమ్మీ, సీఎంకి డమ్మీ, ఇది డొల్ల కంపెనీ అని చెప్తా ఉన్నారు కదా. మీకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ టౌన్ ఎమ్మెల్యే, గతంలో మాజీ ఎమ్మెల్యేలు. ఆ మాజీ ఎమ్మెల్యేలను అడగండి ఒకసారి, డొల్ల కంపెనీలో కాకినాడలో ఆ కంపెనీ ఉందో లేదో, ఆ కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మీరు స్వాగతాలు పలికారా లేదా చెప్పి వాళ్ళని కూడా అడగమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఏమి తెలుసుకోకుండా కూడదన్నటువంటి ఆలోచనతోటి చేస్తున్నటువంటి ఈ పని మాతృభూమికి ఏదో మేలు చేద్దామని వస్తున్న ఎన్ఆర్ఐలందరినీ అవమానించేట్టుగా అవుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎన్ఆర్ఐలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ మాతృభూమికి ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు వేరే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నీ ప్రతి చోట పెడతా ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట ప్రతి సందర్భంలోని మన కరోనా టైంలో కానీ అప్పుడు కానీ ప్రతిసారి కూడా ఎన్ఆర్ఐలు అందరూ మన అనేక రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తుల్ని అవమానించడం రేపొద్దున ఇక్కడ ఫర్దర్గా ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఏది రావడానికి కానీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని తిప్పి కొట్టాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరొక్కసారి ఇలాంటి చెత్త ప్రచారం చేస్తే మటుకు తప్పకుండా ప్రజలతో ఆశుద్ధి జరిగి కార్యక్రమం జగన్మోహన్ కంపెనీకి అండ్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. తను సూట్ కేసు కంపెనీలు పెట్టి అందరూ కూడా సూట్ కేసు కంపెనీలు పెడుతున్నారని చెప్పి అతను విమర్శించడం అన్నది కాదు. ఈవేళ సంవత్సరం తిరగకుండా వీళ్ళ యొక్క పర్ఫార్మెన్సు, ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీరే చూడబోతూ ఉంటారు. ఫస్ట్ యానివర్సరీ అయ్యేటప్పుడు వాళ్ళు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారో, గతంలో ఇక్కడ ఎంత గొప్పగా ఇక్కడ కంపెనీ పెట్టి రన్ చేశారు. ఏం అవసరం ఈ మారుమూలకు తీసుకొచ్చి పెట్టవలసిన అవసరం ఉంది? ఏ హైదరాబాద్లోనో ఎక్కడో విజయవాడలోనో ఎక్కడో పెట్టుకోవచ్చు, సాఫ్ట్వేరే కదా కంపెనీ, ఇక్కడ ఎందుకు పెట్టాలా? ఎందుకంటే తను చదువుకున్న చోట, తను తిరిగిన చోట పెట్టాలని, తను తిరిగిన రాష్ట్రంలో పెట్టాలని ఇక్కడ విశాఖపట్నం ఎన్ని పెడతా ఉంటే మనుషుల దయచేసి అటువంటి వ్యక్తుల్ని అల్లరి చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ మీరు కుట్రపూరితంగా అల్లరి చేస్తే బట్టి తిప్పి కొడతాం, ఎగరేసి కొడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేస్తాం.